ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులకు నమస్కారం. గత 20 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన అయితేనేమి, గత మాజీ ఎమ్మెల్యే పరిపాలన అయితేనేమి, వాళ్ళ వల్ల ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయింది. అందుకే ప్రజలు మంచి గొప్ప తీర్పు చెప్పిండ్రు. ప్రజల తీర్పుకు అనుగుణంగా ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అంకురిత దీక్షతో, చిత్తశుద్దితో 24 గంటలు పెద్దలు ప్రేమసారరావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని విభాగాలతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఉదాహరణకు వైద్య విభాగంతో, విద్యా విభాగంతో, అదేవిధంగా రైతులతోటి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా మున్సిపల్ వీళ్ళందరితోటి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధంగా అయితే మనం ముందుకెళ్లగలుగుతాం, ఏ విధంగా అయితే మనం ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ జరుగుతామని ఆలోచనతోటి ముందుకెళ్తూ దానిలో భాగంగానే ఈ 202,56,00,000 రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన 100 రోజుల్లోనే తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమసారరావు గారికి దక్కుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద అమౌంట్, ఇంత పెద్ద ఫండ్ను తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమసారరావు గారు. వారిని మీరు ముందుకెళ్తున్న నియోజకవర్గాన్ని వారిని మీరు ప్రోత్సహించాలి తప్ప వెనుక ఉండి మీ పాలనలో చిత్తశుద్ధి లేదు, ప్రణాళిక లేదు, ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ఆలోచన లేదు. మీరు ప్రతి డబ్బు కూడా, ప్రతి పైస కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి నిరుపయోగంగా అయిపోయింది. ఉదాహరణకు చూసుకుంటే ఎంసీహెచ్ ఆసుపత్రి దాదాపు 20 కోట్ల రూపాయలతో పెట్టిన ఎంసీ ఆసుపత్రి గోదావరిలో కట్టారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అండర్ బ్రిడ్జ్ కట్టారు, ఏమైనా ఉపయోగం ఉందా? శ్మశాన వాటిక లేదు. మీకు కేవలం చిత్తశుద్ధి లేదు, ఏది లేదు. దానివల్ల ఈరోజు గొప్ప మెజార్టీ తోటి ప్రజలు తీర్పు చెప్పారు. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు పెద్దలు ప్రేమసారరావు గారు ముఖ్యమంత్రి కలుస్తున్నారు, సంబంధిత అధికారులను కలుస్తున్నారు, అనునిత్యం అధికారులతోటి మాట్లాడి ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. రైతుల కోసం ఆలోచిస్తూ గెలిచిన 24 గంటల లోపలనే రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు తరుగు తారు తప్ప రూపేణ దోచుకుంటారని చెప్పి రాష్ట్రంలో ఎక్కడనే విధంగా అధికారులను ఆదేశించి గెలిచిన వెంటనే రైతులకు ఈ తరుగు తీసేయాలని చెప్పి, తరుగు తీసుకోవద్దు, వాళ్ళకు సరైన మెరుగు రేటు ఇవ్వాలి, మెరుగు సరైన ధర ఇవ్వాలి, సరైన క్వాంటిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అధికారులతో మాట్లాడడం వల్ల ఈ రోజు రైతులు సంతోషపడతారు. అదేవిధంగా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ మీరు నీళ్లు రావన్నారు, ఏ విధంగా రావో చూస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసి అధికారులతో మాట్లాడి పైప్ లైన్ నిర్మించి ఇప్పుడు గూడెం లిఫ్ట్ ద్వారా ఆజిపూర్ వరకు కూడా నీళ్లు అందుతున్నాయి. ఇలాంటి చిత్తశుద్ధిన నాయకుడు పెద్దలు ప్రేమసారరావు గారు, వారిని పట్టుకొని మీరు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటే దానికి మీరు చూపిస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి, ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా 163 సీసీ రోడ్లను నిర్మాణం చేయడం జరుగుతుంది. 6,67,00,000 సీసీ రోడ్స్, అదేగా డిఎంఎఫ్టీ 285 డ్రైన్స్, సీసీ రోడ్స్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎస్డీఎఫ్ ఫండ్ ద్వారా 85 వరకు సీసీ రోడ్స్, డ్రైనేజీలు, అదే మిషన్ భగీరథ, లైబ్రరీ, డ్వాక్రా భవనము, కమ్యూనిటీ హాలు, పంచాయతీ వర్క్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. డ్రైనేజ్, సీసీ రోడ్స్ ఎస్డీఎఫ్ నిధులతోటి 13, డిఎంఎఫ్టీ 62 వర్క్స్ ఇవ్వబడుతుంది 2,30,00,000 లక్ష్యపేట స్కూల్ అండ్ కాలేజీ, శిథిలావస్థలో ఉంది. దానికి సుమారు 5,50,00,000 అక్కడ భవనము, స్కూల్ భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ రాళ్లవాగు బ్రిడ్జి మీ పాలన కొట్టుకుపోయింది, దాని చిత్తశుద్ధి లేదు. మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడు కలిసింది లేదు, సంబంధిత మంత్రులతో మాట్లాడింది లేదు. గెలిచిన వెంటనే సుమారు 13,50,00,000 ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం ప్రక్రియ కూడా చేపట్టడం జరిగింది. ఇంకా కూడా 4-5 కోట్లు కావాలి, అవి కూడా తీసుకొస్తారని చెప్పడం పెద్దలు ప్రేమసారరావు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ పథకం మంచినీళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారు. నస్పూర్ అయితేనేమి, లక్ష్యపేట అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, మంచినీళ్లకు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి తను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మంచినీరు ట్యాంకర్లు తన సొంత ఖర్చుతో పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీరు తాగిపించిండు ప్రజలకు. ఆ ఇబ్బందులు నేను గెలిచిన తర్వాత పడద్దు అని చెప్పి ఈరోజు అమృత్ పథకం ద్వారా సుమారు 141 కోట్ల రూపాయలు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఘనత పెద్దలు ప్రేమసారరావు దక్కుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా మంచినీరు తాగాలి, నీళ్లకు ఇబ్బంది పడద్దని చెప్పి ఆలోచనతోటి 141 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అనేక విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.